Hello everyone, welcome to our channel TET and DSC classes for SGT. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో థర్డ్ ఫోర్త్ తెలుగు విత్ గ్రామర్, ఇతివృత్తాలు, కవులు, రచయితలు అండ్ ప్రక్రియలు ఇవన్నీ చెప్పేసుకున్నాము. అండ్ థర్డ్ ఫోర్త్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ లెసన్లో ఉన్న గ్రామర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మీ సపోర్ట్ని ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, క్లాస్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సజెషన్ అండి. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 2025లో నెక్స్ట్ టెట్ వచ్చేసి నవంబర్లో అని కన్ఫామ్గా మనకి అఫీషియల్గా న్యూస్ వచ్చేసింది బై అవర్ సీఎం అండ్ లోకేష్ గారు చెప్పేశారు. సో ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా చదువుదాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని మాత్రం పెండింగ్ వేయొద్దండి, నెగ్లెక్ట్ చేయొద్దండి. అండ్ ఎవరైతే సీరియస్గా చదవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ డిఎస్సికి గట్టి కాంపిటీషన్ ఇచ్చి మన టాప్లో నిలబడాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని ఇంకా స్టార్ట్ చేయకపోతే నో ప్రాబ్లం, నో వరీ. ఇప్పటికే స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కూడా స్టార్ట్ చేసేయండి. అండ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయండి. అండ్ సరే మేము బాగా చదువుకుంటున్నాం అనేవాళ్ళు దయచేసి ఏ రీజన్ వల్ల కూడా మీ ప్రిపరేషన్ని స్టాప్ చేసే పనులు అస్సలు చేయొద్దండి. ఓకేనా? చూసాం కదా కాంపిటీషన్ మనం ప్రజెంట్ లాస్ట్ అదే డిఎస్సి అయిపోయిన డిఎస్సిలో 0.10102లో మిస్ అయిన వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకే వస్తుంది అనే ఒక గట్టి నమ్మకంతో అండ్ షూర్గా రావాలి ఈసారి మిస్ అయిన కసితో చాలా రెడీగా ఉన్నారు వీళ్ళందరూ. సో మనమైతే ఒక 2-3 మార్క్స్ వెనకలు ఉన్న వాళ్ళు కూడా అస్సలు బాధపడొద్దండి. అస్సలు ఇంకా బాధలో ఉండడం మన వంతు కాదు. సో ముందుకెళ్ళిపోదాం, బాగా చదువుదాం. ఈసారి టెట్లో 140+ ట్రై చేద్దాం అండ్ డిఎస్సిలో టాపర్స్గా ఉండిపోదాం. ఓకేనా? సో ఇది నా సజెషన్. సీరియస్గా చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే. లేదు నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం, ఈసారి టెట్లో మనం డిఎస్సిలో మనం ఫెయిల్ అయిపోయాము, వద్దు ఇంకా చూద్దాం ఎన్నిసార్లు రాద్దాం, వీళ్ళకి అస్సలు నేను చెప్పే మాటలు ఇవి కాదు. సో మీరు బెటర్ కాంపిటీషన్లో నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మిగతా వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లు. సో మీరు వేరే ట్రాక్ చూసుకోవచ్చు. ఓకేనా? సో మనం గ్రామర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 5th లెసన్ ద వండరస్ ఉమెన్లో గ్రామర్ వచ్చేసి మీనింగ్స్ ఇచ్చారండి, చూసుకోవాలి మీనింగ్స్ గ్లాసరీలో. అండ్ తర్వాత వచ్చేసి ఇవి మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. అంటే ఎలా, డైరెక్ట్ స్పెల్లింగ్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన రిలేటెడ్గా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ ఏదో మనకి కనుక్కొని ఆ మిస్సింగ్ అయిన లెటర్స్ని మనం రాయాలి. అకేషన్, సెలబ్రేషన్ అంటే అకేషన్, కన్వర్జేషన్, డైలాగ్. ఓకే. నాట్ ఏబుల్ టు బి డన్ అంటే ఇంపాసిబుల్, డెడికేషన్, కమిట్మెంట్, ఫ్రూట్ఫుల్, సక్సెస్ఫుల్. నంబర్స్, మ్యాథమెటిక్స్, ట్రెడిషనల్, క్లాసికల్, ఫియర్లెస్, కరేజ్, డిస్ప్లే, ఎగ్జిబిట్, మేనర్, యాటిట్యూడ్, అబ్సల్యూట్లీ నెససరీ, ఎసెన్షియల్. ఓకేనా? సో ఎలా చెప్పాలి అంటే అది ఒక హింట్ వర్డ్ అండి. ఆ వర్డ్ని మనం చూసి ఇక్కడ ఈ స్పెల్లింగ్స్ని మనం కవర్ చేసేయాలి, రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, ఓన్ వర్డ్లో ఓన్ సెంటెన్స్ రాయమన్నాడు. ఎగ్జైటెడ్, రాజు వాజ్ ఎగ్జైటెడ్ విత్ ద గిఫ్ట్ ఫ్రమ్ హిస్ ఫాదర్.
నెక్స్ట్ ఫెయిత్. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అకేషన్. దెర్ ఈస్ అన్ అకేషన్ టు అటెండ్ ఇన్ మై ఫ్యామిలీ. Passion. I have passion to become a teacher. Exhibit. My entire childhood exhibited my naughtiness. Urge. Everyone should have their own urge. ఓకేనా, ఇలా మనం సొంత వాక్యాలు అంటామా తెలుగులో, అదే అలానే. నెక్స్ట్ గ్రామర్లో గ్రామర్ చూడండి ఒకసారి. డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. I can dance well. I could exhibit my courage by fighting against the British. What did you observe in the two sentences about the use of words can and could? ఓకేనా, ఇక్కడ మనం కెన్ అండ్ కుడ్ని చూస్తున్నాం కదా, ఏం డిఫరెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంటెన్సెస్ కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ. మనం చేయగలుగుతాము అని చెప్పడానికి మనం కెన్ని యూజ్ చేస్తాము, అంటే మన ఎబిలిటీ అంటే సామర్థ్యం. డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. కాంప్రమైజ్ అవ్వద్దు, నువ్వు చేయగలవు అని దాని మీనింగ్. అంటే సామర్థ్యాన్ని తెలిపే అందుకు మనం కెన్ని యూజ్ చేస్తున్నాం. ఐ కెన్ డాన్స్ వెల్. ఐ కెన్ డాన్స్ వెల్లో ఇక్కడ కూడా నేను డాన్స్ చేయగలను, సామర్థ్యం. ఐ కుడ్ ఎగ్జిబిట్ మై కరేజ్ బై ఫైటింగ్ అగేన్స్ట్ ద బ్రిటిష్. ఇక్కడ చూడండి థర్డ్ సెంటెన్స్లో కుడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లో మన సామర్థ్యాన్ని చెప్పడానికి, అంటే జరిగిపోయిన విషయాలకు సంబంధించి చెప్పడానికి కుడ్ యూజ్ చేస్తాం. అంటే సింపుల్గా కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్. ఓకేనా, ప్రజెంట్వి చెప్పాలనుకున్నప్పుడు కెన్ యూజ్ చేయాలి. కుడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ అదే చెప్పాడు. ఐ కుడ్ ఎగ్జిబిట్ మై కరేజ్ బై ఫైటింగ్ అగేన్స్ట్ ద బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు లేరు, ఎప్పుడున్నారు, పాస్ట్లో ఉన్నారు. నేను నా ధైర్యాన్ని సామర్థ్యాన్ని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చూపగలను. ఓకే, అంటే పాస్ట్లో చూపించేవాడినేమో అన్నట్లుగా చెప్పడానికి ఈ కుడ్ని యూజ్ చేస్తాం. సింపుల్గా కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలు. ఇంకా నెక్స్ట్, కెన్ ఐ టేక్ యువర్ పెన్? ఆస్కింగ్ పర్మిషన్లో. ఓకే, ఎస్ యూ కెన్ టేక్. గివింగ్ పర్మిషన్ కూడా ఎస్ యూ కెన్ టేక్ అని చెప్తాం. ఐ కెన్ సింగ్ బట్ కాంట్ డాన్స్. ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ. కెన్ ఎబిలిటీ, కాంట్ ఇన్ఎబిలిటీ. అంటే చేయలేను అని చెప్పడానికి కాంట్ అనమాట. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? మోర్ పొలైట్ అనమాట ఇక్కడ. అంటే కెన్ అనేది ఆస్కింగ్ పర్మిషన్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఆస్కింగ్ పర్మిషన్లో ఇంకా పొలైట్ ఫామ్, అంటే ఇంకా మర్యాద చూపడాన్ని కుడ్ యూజ్ చేస్తాం. చూడండి, జనరల్గా మనం కుడ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటున్నాము, పాస్ట్. అంటే కెన్కి కుడ్గా పాస్ట్ టెన్స్గా యూజ్ చేస్తాం. కానీ కుడ్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎలా? మోర్ పొలైట్ఫుల్గా మాట్లాడడానికి కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్ అని కూడా చెప్తున్నాం. ఓకేనా, ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. ఇక్కడ వచ్చేసింది చూడండి, జనరల్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. నేను యంగర్గా ఉన్నప్పుడు, అంటే వయసులో చిన్నగా ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, నేను వయసులో ఉన్నప్పుడు అని చెప్పడానికి ఐ కుడ్ రన్ ఫాస్ట్. అప్పట్లో నేను చాలా బాగా పరిగెత్తేవాడిని అని చెప్పడానికి. ఓకేనా, ఐ కుడెంట్ టాక్ టిల్ ఐ వాజ్ 5. జనరల్ ఇన్ఎబిలిటీ. ఇన్ఎబిలిటీని కూడా కుడెంట్. కెన్కి కాంట్ అయితే కుడ్కి కుడెంట్ అనమాట. ఓకేనా, ఇన్ఎబిలిటీ అంటే సామర్థ్యం లేకపోవడాన్ని. సామర్థ్యం ఉండేవి మనం కెన్ని ఎలా యూజ్ చేసి చెప్తున్నామో, ఎక్కడైతే సామర్థ్యం లేదు అని చెప్పడానికి కూడా కుడెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఐ కుడెంట్ టాక్ టిల్ ఐ వాజ్ 5. నాకు 5 years వచ్చే వరకు నేను మాట్లాడలేదంట అని చెప్పడానికి కుడెంట్ యూజ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ కెన్ అండ్ కుడ్ అండ్ కుడ్ అండ్ కుడెంట్. ఓకేనా, కెన్, కాంట్, కుడెంట్ మీకు ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కెన్, కాంట్, కుడెంట్ని ఏమంటారు అంటే మోడల్ యాక్సిలరీస్. వర్బ్స్లో ఇవి మోడల్ యాక్సిలరీస్. ఎందుకు, ఏంటి, ఇవన్నీ అవసరం లేదు, మనం జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. రీజన్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమీ రాదు. ఓకేనా, అసలు రీజనే ఉండదు కొన్నిటికి చెప్పాలంటే. మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి అంటే మనకి ఈ 5th వరకు వచ్చిన వాటిల్లో మోడల్ యాక్సిలరీస్ ఏంటి అంటే కెన్, కాంట్, కుడెంట్. ఓకేనా, కెన్, కాంట్, కుడెంట్ని మనం మోడల్ యాక్సిలరీస్ అని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా,
నెక్స్ట్ సారీ, రాజు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అండ్ హీ డాష్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం కెన్. ఓకే, క్లెవర్ అన్నప్పుడు కాంట్ ఎందుకు వస్తుందండి? కొంచెం ఆలోచిస్తే కెన్నే కదా. ఓకేనా. నెక్స్ట్, లాస్ట్ నైట్ ఐ వాజ్ సో ఇల్ దట్ ఐ డాష్ స్లీప్. పడుకోలేకపోయాను అంటున్నాం ఇక్కడ. చాలా నీరసంగా ఉంది అంటే ఇల్ అంటే బాగాలేదు హెల్త్. కుడెంట్ స్లీప్, పడుకోలేకపోయాను. జాన్ డాష్ రైడ్ ఏ బైస్కిల్ వెన్ హీ వాజ్ 8. కుడ్ రైడ్ ఏ బైస్కిల్ వెన్ హీ వాజ్ 8. వాజ్ అంటున్నాం, పాస్ట్ అంటున్నాం. పాస్ట్ అంటే గుడ్డే రావాలి. ఓకేనా. ద స్వీట్ టేస్టెడ్ గుడ్. ఐ డాష్ స్టాప్ ఈటింగ్. టేస్టెడ్ అంటే పాస్ట్ టెన్స్, అవునా. కుడెంట్ రావాలి. ఇలా మనం సెంటెన్స్లో చూసిన వెంటనే ఆన్సర్ గుర్తుపట్టేయగలుగుతాం. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి అర్థం చేసుకోవాలి అది ఏంటి అని, అంతే. రఫీ కెన్ ప్లే క్యారమ్స్ బట్ హీ డాష్ ప్లే చెస్. కాంట్. ఓకేనా. చిల్డ్రన్ డాష్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైమ్. కెన్. ఓకేనా. ఇలా సింపుల్గా. నెక్స్ట్, ఎక్స్ప్రెసింగ్ అపాలజీ. అపాలజీ అంటే ఏంటి? మనం ఏదైనా తెలియక ఆర్ తెలిసే ఏదైనా తప్పు చేసాము, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సారీ, లేదంటే నన్ను క్షమించు, ఇలా చెప్పడాన్ని మనం ఎక్స్ప్రెసింగ్ అపాలజీ అంటాం. ఎన్ని వేస్ ఎలా 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 చెప్పొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఉన్నాయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, ఐ బెగ్ యువర్ ఫర్గివ్నెస్, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ రిపీట్ అగెయిన్. ఇలా మనం మన అపాలజీని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు, మే యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలి అని చెప్పడానికి. అండ్ ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్, స్పీచ్ ఇచ్చాడు. ఇది రిటర్న్ వర్క్ అనమాట, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి స్పీచ్. ఓకేనా. ఇక్కడ స్టేటింగ్ ప్లాన్స్ అనమాట. ఇక్కడ కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ముందే ఉన్న ప్లాన్ని మనం ఎలా మాట్లాడతాం అని చెప్పడానికి ఇక్కడ బాగా ఇచ్చాడు, చాలా మంచిగా ఇచ్చాడు. నేను చదివేసా ఆల్రెడీ. ఫ్రమ్ టుమారో మొత్తం చదువుదాము. ఆఫ్టర్ ద స్కూల్ డే సెలబ్రేషన్స్ అమీనా మీట్స్ హర్ ఫ్రెండ్స్ విత్ ఎగ్జైట్మెంట్. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద అప్కమింగ్ డేస్. లెట్స్ రీడ్ అబౌట్ దేర్ ప్లానింగ్. అమీనా మీట్స్ హర్ ఫ్రెండ్స్. అమీనా వాళ్ళ ఫ్రెండ్స్తో కలుస్తుంది అండ్ వాళ్ళు అప్కమింగ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలి నెక్స్ట్ అనే దాన్ని. అది చూద్దాం. హే అమీనా, వాట్స్ యువర్ ప్లాన్ అంటే అమీనా చెప్తుంది, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ కమింగ్ టు స్కూల్. ఖచ్చితంగా మీకు ఈ సెంటెన్స్ చూసిన వెంటనే ఒక డౌట్ రావాలి, ఏంటి ఇక్కడనేమో టుమారో ఇచ్చారు, బట్ టుమారో ఇస్తే టెన్స్ ఏమి ఉండాలి, విల్లో షల్లో ఉండాలి. ఇప్పుడు ఐ వచ్చింది కాబట్టి షల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి ఐ ఆమ్ కమ్మింగ్ అని అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఇది కదా ప్రజెంట్ కంటిన్యూస్ ఏనా? ఎస్. వచ్చిందా డౌట్? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మ్యాక్సిమం వచ్చేసి ఉంటుంది, అవునా. చూద్దాం, ఎండ్ వరకు చూద్దాం. చూడండి. నెక్స్ట్, టుమారో ఈజ్ సండే. ఓ ఎస్, ఐ విల్ చెక్ మై స్కూల్. ఐ షల్ చెక్ మై స్కూల్ సప్లీస్. ఐకి విల్ రాదు, ఐకి యూకి షల్ వస్తుంది, అవునా. అది ఒక గ్రామర్లో రూల్ అనమాట. ఐకి వీకి ఫ్యూచర్ చెప్పడానికి కూడా మనం షల్ యూస్ చేస్తాం. ఓకేనా. టుమారో ఈజ్ సండే. ఓ ఎస్, ఐ షల్ చెక్ మై స్కూల్ సప్లీస్. ఓకే, సప్లైస్. గుడ్, విల్ యూ కమ్ టు స్కూల్ ఆన్ మండే? Yes, by all means. I got full assurance. How will you manage your little brother? I have no idea. Somehow my parents will manage. When are you planning to write the notes? I can't tell you now. I shall take help from our friends. Good idea. We will help you. Thank you. Bye. See you on Monday. అంటే మనం ఒక ప్లాన్ ఆల్రెడీ ముందే ఉంది అన్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేయడం, అంటే దాన్ని చెప్పడానికి టుమారో యూజ్ చేసిన ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయగలుగుతాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ కమింగ్ టు స్కూల్. ఐ విల్ కమ్ టు స్కూల్ అనడం తప్పు, ఐ షల్ కమ్ టు స్కూల్ అనడం తప్పు కాదా అంటే
ఐ విల్ కమ్ టు స్కూల్ అని ఫ్యూచర్‌లో వాడడానికి యూజ్ చేయడంలో తప్పు లేదు. బట్ అది ప్లాన్డ్ యాక్షన్ ఉండి ఖచ్చితంగా నేను రేపటి నుంచి వస్తాను అని ఈ రోజే నేను అనుకున్నాను. సో, అలాంటి ప్లాన్డ్ యాక్షన్స్‌ని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేస్తామనమాట. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకేనా? ఇదొకటి చిన్నగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఐకి, వుయికి ఫ్యూచర్‌కి ఏమొస్తుంది? షల్ వస్తుంది. అంటే ఐ వచ్చినప్పుడు షల్ యూజ్ చేయాలి ఫ్యూచర్ టెన్స్ వాడేటప్పుడు. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలా, అంతే. ఇక్కడ ఏం లేదు ఇంకా. నెక్స్ట్ లెసన్ ద వైజ్ జడ్జిమెంట్లో కొంచెం గ్రామర్ పార్ట్ ఉంది, చూసిద్దాం. ద మీట్ బాల్స్ ఇన్ ద పాట్ ఆర్ గివింగ్ ఏ డెలీషియస్ స్మెల్. ఓకేనా? ఐ వాంట్ టు మీట్ మై టీచర్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద అండర్లైన్డ్ వర్డ్స్? ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూడండి, మీట్ బాల్స్, ఎంఈఏటి. సెకండ్ దాంట్లో చూడండి, ఎంఈఈటి. ఫస్ట్ దాంట్లో బాల్స్ అంటే ఏంటి? మీట్ బాల్స్ అంటే ఫస్ట్ దాంట్లో మీట్ బాల్స్ అంటే ఏంటి? మాంసపు సరే, మాంసంతో ఏదో చేశారు బాల్స్ లాంటిది, అవునా? అది చాలా డెలీషియస్ స్మెల్ వస్తుంది అని. ఐ వాంట్ టు మీట్ మై టీచర్. నా టీచర్ని నేను కలవాలనుకుంటున్నాను. ఓకే. సో ఆర్ ద అండర్లైన్డ్ వర్డ్ సేమ్ ఇన్ మీనింగ్? నో. మీనింగ్ సేమా? నో. ఆర్ ది సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్? ఎస్. ప్రొనౌన్సియేషన్లో మాత్రం సేమ్ ఉన్నాయన్నమాట. ఆర్ ది సేమ్ ఇన్ స్పెల్లింగ్? నో. స్పెల్లింగ్ సేమ్ లేదు, మీనింగ్ సేమ్ లేదు, జస్ట్ ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్ ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాము? ఎస్, బోత్ ద వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద సేమ్ వే, బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్. మీనింగ్ సేమ్ కాదు, అండ్ అలాగే స్పెల్లింగ్ కూడా సేమ్ లేదు. అలాంటి వర్డ్స్ని ఏమంటారు? హోమోఫోన్స్. హోమోఫోన్స్. ఇక్కడ వచ్చింది అసలైన కష్టం. ఏంటండి అది? హోమోఫోన్స్ ఉన్నాయి, హోమోనిమ్స్ ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి హోమోస్లో. హోమోఫోన్స్, హోమోనిమ్స్ గుర్తు రావట్లేదు, దాంట్లోకి వెళ్తే మళ్ళీ గుర్తొస్తాయి. మనకైతే ఇంపార్టెంట్గా హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఈ రెండిటికి హోమోఫోన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, హోమోనిమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఎస్, హోమోఫోన్స్ అంటే ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడేటప్పుడు మనకు స్పెల్లింగ్ కనిపిస్తుందా? నో. మీనింగ్ కనిపిస్తుందా? నో. ఓన్లీ లిజనింగ్ ఒకటే ఉంటుంది, అంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో మీటే తీసుకుందాం. హలో, మీ దగ్గర మీట్ ఉందా? హలో, కెన్ ఐ మీట్ టు రాహుల్ అంటాను. సో కెన్ ఐ హ్యావ్ సమ్ మీట్ అంటాను. సో అప్పుడు నాకు ఏం వినిపిస్తుంది ఫోన్లో మాట్లాడేటప్పుడు? ఓన్లీ మీట్ అనే ఒక ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్గా వినిపిస్తుంది. స్పెల్లింగ్ తెలీదు, మీనింగ్ తెలీదు, సెంటెన్స్ని బట్టి తెలుసుకోవాల్సిందే. ఓకేనా? ఇలా ఫోన్లో అని గుర్తుపెట్టుకుంటే హోమోఫోన్స్ వస్తుంది. నెక్స్ట్ హోమోనిమ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టాం, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడే వద్దు. సో ఇలా మనం హోమోఫోన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారు చూడండి. హియర్, బ్రెడ్, వీక్, పీస్, ఫోర్, రైట్. ఓకేనా? సో ఇవన్నీ హోమోనిమ్సే. ఇక్కడ కూడా కొన్ని చేయమని ఇచ్చారు, కొన్ని మనం ఓన్గా రాయమని ఇచ్చారు. సో టైం ఉంటే రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సింగులర్ వర్బ్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఈటింగ్ హౌస్. ఐ am very hungry. The poor man thought, you are not supposed to stand here, the eating housekeeper told the poor man. The poor man was walking. The meatballs were giving a good smell. సో ఇవన్నీ సెంటెన్సెస్ ఇచ్చాడు. ఏం చేయాలి ఈ సెంటెన్సెస్తో అంటే, ద వర్డ్స్ అండర్లైన్ షో ద వర్బ్ ఈజ్ అగ్రీయింగ్ విత్ ద సబ్జెక్ట్.
మనం వర్బ్ అగ్రీమెంట్ విత్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ అని చదివాం 4th గుర్తుందా? యెస్. అదే ఇక్కడ మళ్ళీ. ఇట్ మీన్స్ ద సింగులర్ సబ్జెక్ట్స్ టేక్స్ సింగులర్ వర్బ్స్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్స్ ప్లూరల్ వర్బ్స్. పాట్ అంటున్నాం, ఈజ్ అంటున్నాం. పాట్ సబ్జెక్ట్ ఇక్కడ. ఈజ్ ఎందుకు వచ్చింది అంటే పాట్ సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ వచ్చింది. ఇక్కడ సెవెరల్ పీపుల్ అంటే చాలామంది, అక్కడే ప్లూరల్ ఉంది. సో ఆర్ వచ్చింది, ఏఆర్. ఐ యామ్, ఐకి తప్పనిసరిగా యామ్ వస్తుంది. ఓకేనా, అది ఏ సెంటెన్స్ అయినా. నెక్స్ట్ యూ ఆర్, యూకి ఆర్ వస్తుంది. ఓకేనా, యూ ఆర్. ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. ద పూర్ మ్యాన్ అంటే సింగులరే, ఒక్కడే. వాజ్, అది వాజ్ అయినా ఈజ్ అయినా. సో పాస్ట్ టెన్స్ ఉంటే వాజ్, ప్రజెంట్ ఉంటే ఈజ్, అది మనకు తెలుసు. ఓకేనా. ద మీట్ బాల్స్ అంటే ప్లూరల్. వర్ గివింగ్ ఏ గుడ్ స్మెల్. ఓకేనా, ఆర్ వస్తుంది, వర్ వస్తుంది. ఆర్ ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్లో ఉన్నప్పుడు. వర్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు. సో ఇది అగ్రిమెంట్ అనమాట. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులరే, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరలే. ఓకేనా. We use is when the subject is singular and are when the subject is plural. We use am with the personal pronoun I and are with the pronoun you. When the verb is in present tense, we use was when the subject is singular, were when the subject is plural. Was is used with the pronoun I and were is used with the pronoun you when the verb is in the past tense. ఓకేనా, అంతా మనం చెప్పేసుకున్నాము ఆల్రెడీ. ఇది అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని మనకి ఏమంటారు, ప్రాక్టీస్కి ఇచ్చారు చూడండి. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఆర్ అనొచ్చా? ఎస్. ఎందుకు అనకూడదు? కౌస్ ప్లూరల్ కాబట్టి ఆరే. తేజ సింగులర్. ఎస్టర్డే, తేజ డాష్ బిజీ ఎట్ వర్క్ ఎస్టర్డే. హింట్ ఇచ్చినట్లే మనకి పాస్ట్లో ఉంది అని. సో వాజ్. ద మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ద ఫ్లవర్స్ ఆర్ కలర్ఫుల్. వేర్ ఆర్ యూ లాస్ట్ వీక్. సారీ ఇక్కడ ఆర్ కాదు, వర్. ఓకేనా, మిస్టేక్. వేర్ వర్ యూ లాస్ట్ వీక్ అంటే పాస్ట్ కదా. సో వేర్ వర్. షీ వాజ్ అన్వెల్ లాస్ట్ మంత్. ఎస్. విజయ్ ఈజ్ మై కజిన్. ఎస్. ఐఎమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. ఎస్. ఓకేనా, ఇవన్నీ సింగులర్కి సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ అనమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటి ఇక్కడ? ఆల్రెడీ ఇది మనం చెప్పేసుకున్నాం 4thలోనే. మళ్ళీ ఒకసారి చూడండి. ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్ ఉంటుందో వర్బ్ ఏముంటుంది? ప్లూరల్ వచ్చేస్తుంది. వర్బ్ ప్లూరల్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఇన్ ద ప్రజెంట్ టెన్స్లో నౌన్స్ అండ్ వర్బ్స్ కంబైన్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. నౌన్స్ వర్బ్స్ కంబైన్ అవుతాయి. ఎలా? నౌన్స్ టేక్ ఎస్ టు ద సింగులర్ టు బికమ్ ప్లూరల్. నౌన్స్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతాయి కదా. ఎస్. బట్ వర్బ్స్ డ్రాప్ ఎస్ ఫ్రమ్ ద సింగులర్ ఫామ్ టు అగ్రీ విత్ ప్లూరల్ సబ్జెక్ట్. ఎక్కడైతే ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుందో అంటే ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా వర్బ్ ఏమవుతుంది? ఎస్ యాడ్ అవుతుంది. పర్సనల్ ప్రొనౌన్స్ ఐ అండ్ యూ ఫాలో ద సేమ్ రూల్ యాజ్ ప్లూరల్స్. ఇక్కడ చూడండి. ద క్రేన్ ఈట్స్ ఫిష్ ఇచ్చాడు. ద క్రేన్ ఏంటి? సింగులర్. సో ఇక్కడ ఎస్ యాడ్ చేయలేదు, సింగులర్ కాబట్టి. ఈట్స్ ఏంటి? ఈట్స్ వర్బ్, ఈట్కి ఎస్ యాడ్ చేయాలి. క్రేన్ సింగులర్ ఉంది కాబట్టి ఈట్కి ఎస్ యాడ్ చేయాలి. ఎస్ యాడ్ చేస్తే ద క్రేన్ ఈట్స్ ఫిష్ అవుతుంది. ఓకేనా. సో ఇది రూల్ అనమాట. ఖచ్చితంగా రాసేటప్పుడు ఇలానే రాయాలి మనం. అదే ప్లూరల్ ఉందనుకోండి, క్రేన్స్ ఈట్ ఫిష్. క్రేన్స్ ఈట్స్ ఫిష్ అనకూడదు, క్రేన్స్ ఈట్ ఫిష్ అనాలి. ఓకేనా. క్రేన్స్ సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్లూరల్ అవుతుందో వర్బ్ సింగులర్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ క్రేన్ ఉంది చూడండి. క్రేన్ ఈట్స్ ఫిష్. క్రేన్ సింగులర్ కాబట్టి ఈట్స్ ఫిష్ వచ్చింది. ఇక్కడ ఏంటి మీరు ఇలా చెప్పారు అంటే ఇక్కడ ఇవి హెల్పింగ్ వర్బ్స్, ఇవి మెయిన్ వర్బ్స్ కాదు. ఆర్, వాజ్, ఈజ్, వర్, యామ్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్కి ఆ రూల్ వర్తించదు.
ఈ మెయిన్ వర్బ్స్ అంటే ఈట్, ప్లే, క్రై, ఫాల్, ఇంకా ఎక్సెట్రా చాలా వస్తాయి. అవి మెయిన్ వర్బ్స్ అంటాం. ఇక్కడ చూడండి కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు చూడండి. హిస్ క్లాస్మేట్స్ డాష్ బిఫోర్ ఎ టెస్ట్. క్లాస్మేట్స్ అంటున్నాం, ప్లూరల్. స్టడీ. ఏ లేడీ డాష్ ఇన్ ఎ డిస్టెంట్ విలేజ్ లివ్స్. లేడీ సింగులర్ కాబట్టి వర్బ్ ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. ఎస్. వన్ ఆఫ్ ద కుకీస్ డాష్ నైస్ స్మెల్స్. ఓకేనా, స్మెల్స్ నైస్. క్యాట్స్ డాష్ ర్యాట్స్ చేజ్. వన్ ఆఫ్ ద కుకీస్ అంటే ఒక్కటే అక్కడ, మళ్ళీ మీరు కుకీస్ అంటున్నారు ప్లూరల్. ఇదే ఇట్లాంటివే కన్ఫ్యూజ్ అయ్యేది. కుకీస్ అంటే వెంటనే గుడ్డిగా మనం స్మెల్ పెడతాం, తప్పు. వన్ ఆఫ్ ద కుకీస్లో ఒకటి చాలా బాగుంది. చాలా కుకీస్ ఉన్నాయి అక్కడ, కానీ మనం అన్నిటి గురించి మాట్లాడలేదు ఇక్కడ. వన్ ఆఫ్ ద కుకీస్, అందులో ఒకటి. ఓకేనా. నెక్స్ట్, ఎవ్రీబడి డాష్ ఏ గుడ్ సాంగ్ ఎంజాయ్స్. ఓకేనా, ఎవ్రీబడి ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్. అవును, ఇక్కడ ఎవ్రీబడి అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా. ఎవ్రీబడి అంటే ప్లూరల్, అందరూ ఎంజాయ్ రావాలి ఇక్కడ, ఎంజాయ్స్ కాదు. ఎవ్రీబడి ఎంజాయ్ ఏ గుడ్ సాంగ్. ఎవ్రీబడి ఎంజాయ్ ఏ గుడ్ సాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాస్ట్ టైం, ప్రజెంట్ టైం, ఫ్యూచర్ టైం ఇచ్చాడు. ఐ వాజ్ ఎ చైల్డ్, ఐ ఆమ్ ఎ గర్ల్ నౌ, ఐ షల్ బీ ఏ ఉమెన్. ఓకే, ఫస్ట్ పిక్చర్లో పాస్ట్ టైం, సెకండ్లో ప్రజెంట్ టైం, థర్డ్లో ఫ్యూచర్ టైం. ఓకేనా. వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్, ఈజ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్, అండ్ విల్ బీ అక్కడ చెప్పలేదు, షల్ బీ ఇచ్చాడు. షల్ బీ అనేది ఫ్యూచర్. ఓకేనా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి, ఐ వీకి షల్ వస్తుంది, ఐ షల్ కమ్, వి షల్ రైట్, అట్లా. నోట్ చూడండి ఇక్కడ, వి యూజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టైం. ఫ్యూచర్లో జరగాల్సిన దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. అలాగే యూ, హీ, షీ, ఇట్, దేకి ఏమొస్తుంది, విల్ ప్లస్ వర్బ్ వస్తుంది. లైక్ యూ విల్ సింగ్ ఏ సాంగ్ ఎట్ టుమారోస్ పార్టీ, యూ విల్ డాన్స్ ఇన్ ఏ డాన్స్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్. సో ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి, షీ విల్ కుక్ టుమారో, షీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. సో ఇక్కడ నోట్ చూడండి, ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ ద మెయిన్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే వర్బ్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ఏం చేంజ్ చేయకుండా అలానే రాయాలి సింపుల్ ఫ్యూచర్లో. అంటే ఎస్ యాడ్ చేయడం కానీ, ఇంకేంటి ఐఎన్జీ యాడ్ చేయడం కానీ, ఈడీడీ యాడ్ చేయడం కానీ, ఇవన్నీ ఏమీ చేయకూడదు. రూట్ ఫామ్ అంటే బేస్ ఫామ్ ఎలా ఉంటుందో అలానే ఉండాలన్నమాట. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మెయిన్ వర్బ్. షీ విల్ కుక్ టుమారో, షీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. సో ఇలా విల్ మాత్రం యాడ్ చేయాలి. నెక్స్ట్ నోట్ ఏంటి, ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ నెగిటివ్ ద మెయిన్ వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇట్స్ బేస్ ఫామ్. సింపుల్ ఫ్యూచర్ పాజిటివ్ సెంటెన్స్ అయినా నెగిటివ్ సెంటెన్స్ అయినా సేమ్ రూల్, వర్బ్ చేంజ్ కాదు, బేస్ ఫామ్లోనే ఉంటుంది. చూడండి, ఐకి వీకి షల్, అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే షల్ నాట్ ప్లస్ వర్బ్. నెక్స్ట్ యూ, హీ, షీ, ఇట్, దేకి విల్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్. ఓకే, ఇన్ బేస్ ఫామ్. ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే మనమే రాయాలి. ఐ షల్ నాట్ ప్లే టుమారో, వి షల్ నాట్ ప్లే టుమారో. ఐకి వీకి షల్ ఉండాలి, ఫ్యూచర్ అయినా షల్ ఉండాల్సిందే. నెక్స్ట్, యూ విల్ నాట్ స్పీక్ టుమారో, షీ విల్ నాట్ వాచ్ టుమారో, ఇట్ విల్ నాట్ స్పీక్ టుమారో, దే విల్ నాట్ ప్లే టుమారో. ఇలా ఎగ్జాంపుల్స్ని మనం రాయొచ్చు. ఓకేనా. సో ఇదండి 5th 6th లెసన్స్ గ్రామర్, మన ఇంగ్లీష్ 5th క్లాస్కి సంబంధించిన గ్రామర్. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. అండ్ టెట్కి మనం అందరం సిద్ధంగా ఉందాము, మార్క్స్ ఖచ్చితంగా పెంచుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ఈసారి విజయం మనదే. సో గట్టిగా పోరాడితే దొరకందంటూ కానిదంటూ ఏదీ లేదు. సో మన
లోపలున్న ప్రేరణ, మనలో ఉన్న ప్రేరణ మనం మాత్రమే చేసుకోగలుగుతాం. మన బాధ మనం మాత్రమే పడగలుగుతాం. సో, ఎవరి మాటల్ని ఎక్కువగా డీప్‌గా ఆలోచించొద్దండి. ప్రెజెంట్ ఇప్పుడు మిస్ అయిపోయిన డీఎస్సీ వాళ్ళు కీప్ మూవింగ్, కీప్ గోయింగ్. ఇంతవరకు మనకెవ్వరి మాటలు ఏవి యూజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎవ్వరి మాటలతో అవసరం లేదు. సో, మీరు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే ఓకే. నెగెటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే ఫస్ట్ బయటకొచ్చేసేయండి. అండ్ ఓడిపోయామనే బాధలో మనం ఉండొద్దు. సో, బయటకొచ్చేద్దాము. అందరం కలిసి గట్టిగా ఈసారి డీఎస్సీ మనదే. క్రాక్ చేసేద్దాం. ఎవరైతే గట్టిగా కృషి చేస్తారో, ఎవరైతే గట్టిగా చదువుతారో, ఎవరైతే గట్టిగా ఓటమిని అంగీకరించరో, గెలుపు కోసం ఎదురు చూస్తారో వాళ్ళే ఈసారి నిలబడతారు. ఓకేనా? ఏమాత్రం నెగ్లిజెన్స్ వద్దు. ఏమాత్రం సరే నోటిఫికేషన్ రానీలే అనే ఆలోచన కూడా రానివ్వద్దండి. ఇదే మూమెంట్, ఇదే సెకండ్, ఇదే మినిట్, ఇదే సెకండ్‌లో స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఐ హోప్ యూ విల్ గెట్ యువర్ జాబ్ ఇన్ దిస్ డీఎస్సీ, అప్‌కమింగ్ డీఎస్సీ. ఓకేనా? I hope you will get DSC. All the members who will work hard. Okay. I hope you will surely get. ఓకే. ఆల్ ద బెస్ట్ అందరికీ. బాగా చదవండి అండ్ మన క్లాసెస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.